అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేశానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఇలాంటి వంటకాలు చాలా చాలా చూపిస్తానండి. చూడండి, దీనికి ముందుగా రైస్ వండేసానండి నేను. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గిన్నెలో తీసుకున్న రైస్లో నేను పచ్చి నూనె కొంచెం వేస్తానండి. అలా నూనె ఇందులో వేయడం వల్ల అన్నం మొత్తం పొడి పొడిగా బాగుంటుందండి. చూడండి, ఇలాగా ఒక్క చెంచా ఆయిల్ మాత్రమే వేస్తాను, ఎక్కువ వేయను. ఇవి కాయలు చూశారు కదా, మా చెట్టు కాయలండి. చిన్న చిన్న కాయలే రాలిపోతున్నాయి. ఈ కాయలు నేను ఈ కాయలతోటే పులిహోర చేస్తాను. ఇవి మొత్తం నేను మిక్సీలో వేసుకుంటానండి, తొక్క తీసి. తర్వాత తాళింపు వేసుకోవాలి. తాళింపుకి ఒక 3 చెంచాల ఆయిల్ అయితే సరిపోతుందండి. దీనికి పల్లీలు ముందుగా ఆయిల్ వేడి అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేస్తాను. ఈ పల్లీలు కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తరువాత నేను పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకుంటానండి. అన్నీ ఒకేసారి వేస్తే పచ్చెనగపప్పు, మినప్పప్పు ఏమో ఫ్రై అవుతాయి, పల్లీలు ఫ్రై అవ్వవండి, కొంచెం మెత్తగా ఉంటాయి. అందుకని ఇవి కొంచెం వేగిన తరువాత నేను ఈ పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసేస్తాను. చూడండి, ఆవాలు వేయలేదు ఇంకా నేను. ఆవాలు, కరివేపాకు ఈ రెండు వేయాలి ఇందులో. చూడండి, ఆవాలు కూడా వేసేసుకుంటాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటానండి. ఆయిల్లోనే వేస్తాను, అన్నంలో వేయను నేను. ఇవిగోండి, ఆవాలు వేసేసాను. ఇందులోనే ఇప్పుడు నేను ఒక గుప్పెడు కరివేపాకు, ఎంతైనా వేయొచ్చండి. దీనికి కరివేపాకుకి లిమిట్ అంటూ ఏమీ ఉండదు. నేనైతే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎందుకంటే కరివేపాకు ఎంత తింటే అంత మంచిది హెల్త్కి. ఇందులోనే పసుపు అండి. ఈ ఆయిల్లో పసుపు వేయడం వల్ల అన్నంలో కలిపినప్పుడు అన్నం మొత్తం స్ప్రెడ్ అయ్యి పసుపు బాగా కలర్ఫుల్గా కనపడుతుంది. రైస్ మొత్తం మనకు చూడ్డానికి బాగుంటుంది. ఈ తాళింపు నేను కొంచెం చల్లారిన తరువాత రైస్లో కలుపుతానండి. చూడండి, పచ్చిమిర్చి బాగా వేగిపోయి కారం ఉండదండి ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత. ఇదిగోండి, నేను ఆ చిన్న మామిడికాయలు కాబట్టి నేను మిక్సీలో పేస్ట్ చేశాను. అదే పెద్ద మామిడికాయలు అయితే నేను తురుముకుంటానండి. ఇలాగా మిక్సీలో అయినా వేయచ్చు. మిక్సీలో వేస్తే పని తొందరగా అయిపోతుందండి. తురుముకోవాలంటే అది కొంచెం మళ్ళీ పని మనకు. నేను కొంచెం పని త్వరగా అయ్యేవే చూసుకుంటాను. ఇది మిక్సీలో తిప్పిన తర్వాత ఇందులో కలిపేయడమే. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ కలిపిన తరువాత తాళింపు ఇందులో వేసుకోవాలి. తాళింపు కొంచెం చల్లారిందండి. చల్లారిన తర్వాత ఇందులో వేసి కలిపేయాలండి. చూడండి, ఇలాగా ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మామిడికాయ పులిహోర మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు తినడం కుదరదండి. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మామిడికాయ పులిహోర మాత్రం ఒక్క సీజన్లో మాత్రమే మనము తినడానికి కుదురుతుంది. ఎప్పుడంటే అప్పుడు ఈ మామిడికాయలు మనకు దొరకవు. అందుకని దొరికినప్పుడే ఈ మామిడికాయ పులిహోర మనం చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నిమ్మకాయ పులిహోర కంటే, చింతపండు పులిహోర కంటే కూడా ఈ మామిడికాయ పులిహోర చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటాను. చూడండి ఎంత బాగా కనపడుతుందో. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతిలో ఈ వంటకాలు మీరు ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. పని త్వరగా అయిపోతుందండి. నేను చేసేవి ప్రతి వంటకం కూడా సింపుల్గా ఉంటాయి. చూడండి. థ్యాంక్ యూ.